ఒకప్పుడు ఉత్తర తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి తలమానికం. వేలాది కుటుంబాల జీవన జ్యోతి ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ కర్మాగారం ఇప్పుడు చరిత్ర పుట్టల్లో కలిసిపోనుందా? దశాబ్దాల పాటు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు స్క్రాప్ ముక్కలుగా మారిపోతుందా? ఇటీవల రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రయత్నాలతో పునరుద్ధరణపై చిగురించిన ఆశలు 2026లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్క్రాప్ టెండర్ల నిర్ణయంతో ఒక్కసారిగా నీరుగారిపోయాయి. యంత్రాల తొలగింపు ప్రక్రియ మొదలు కావడంతో అటు కార్మికుల్లో ఆందోళన, అలాగే ఇటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలపై ఒత్తిడి తీవ్రమవుతోంది. అసలు ఆదిలాబాద్ సీసీఐ కథ ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఏ తీరానికి చేరింది? దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అది 1978వ సంవత్సరం. ఆదిలాబాద్ జిల్లాలో సమృద్ధిగా ఉన్న లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి నిల్వలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సుమారు 60 కోట్ల భారీ వ్యయంతో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాన్ని స్థాపించింది. 1982లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. రోజుకు ఏకంగా 1200 టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యంతో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమగా ఇది అవతరించింది. 1980వ దశకంలో ఈ ఫ్యాక్టరీ స్వర్ణయుగాన్ని చూసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 4500 మందికి ఉపాధి కల్పిస్తూ తెలంగాణతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర మార్కెట్లను శాసించింది. స్థానిక వ్యాపారాలు, రవాణా రంగం, చిన్న తరహా పరిశ్రమలు అన్నీ ఈ ఫ్యాక్టరీ ఆధారంగానే పచ్చగా విలసిల్లాయి. ఆదిలాబాద్ అంటేనే సీసీఐ అన్నంతగా ఈ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చేసింది. కానీ 1990ల నాటి ఆర్థిక సంస్కరణలు ఈ మహావృక్షాన్ని కుదిపేశాయి. ప్రైవేట్ సిమెంట్ కంపెనీల పోటీని తట్టుకోలేకపోవడం, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ నిర్వహణ లోపాలు సీసీఐని నష్టాల ఊబిలోకి నెట్టాయి. దీనితో 1996లోనే ఈ కర్మాగారాన్ని BIFR కు రిఫర్ చేశారు. నష్ట నివారణ చర్యలు ఫలించకపోవడంతో చివరికి 2008లో ఈ కర్మాగారానికి పూర్తిగా తాళాలు పడ్డాయి. ఫ్యాక్టరీ మూతపడటంతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. నాటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 2 దశాబ్దాలుగా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కార్మికులు, స్థానిక సంస్థలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గతేడాది అంటే 2025లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కేంద్ర మంత్రిని కలిసి సీసీఐ పునరుద్ధరణపై ప్రత్యేకంగా చర్చించడంతో స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ 2026లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫ్యాక్టరీని పునరుద్ధరించడం పక్కన పెట్టి అందులోని పాత యంత్రాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం టెండర్లు పిలిచింది. ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థకు ఈ స్క్రాప్ కాంట్రాక్ట్ దక్కడంతో ప్రస్తుతం ఫ్యాక్టరీలో యంత్రాల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతుంది. యంత్రాలే లేకపోతే ఇక ఫ్యాక్టరీ ఎలా నడుస్తుందంటూ కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. యంత్రాల తొలగింపు వ్యవహారం ఆదిలాబాద్ లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్లపై ప్రజలు, కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరింది. గతంలో కేంద్ర స్థానంలో చర్చలు జరిగాయని, ప్రతిపాదనలు ఉన్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పినప్పటికీ ఇప్పుడు కళ్ల ముందే యంత్రాలు తరలిపోతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఇక్కడ ఉన్న విలువైన భూములు, అపారమైన లైమ్ స్టోన్ నిల్వలను భవిష్యత్తులో ఇతర పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటారా అనే చర్చ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా ఒకప్పుడు ఆదిలాబాద్ ప్రగతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సీసీఐ మళ్లీ పారిశ్రామిక కళను సంతరించుకుంటుందా, లేక స్క్రాప్ టెండర్లతో శాశ్వతంగా చరిత్రలో కలిసిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.